అమ్మా. రిషి శశి హోంవర్క్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. నాన్నెక్కడా? ఇంకా రాలేదమ్మా. ఆఫీస్లో కాస్త బిజీగా ఉన్నారు, లేట్గా వస్తారు. అమ్మా, నిన్న నాన్నతో స్పెండ్ చేసిన మూమెంట్స్ గుర్తొస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇలా నాన్న ఈ మధ్య మనతో లేరు కదమ్మా. అమ్మా, నీకు గుర్తుందా? అంతకుముందు మనందరం కలిసి ఊటీకి హాలిడే ట్రిప్కి వెళ్ళాం కదా. అక్కడ విపరీతమైన చల్లున్నప్పుడు నాన్న తన జాకెట్ తీసి మా ఇద్దరికి కప్పాడు. నాన్న మనల్ని ఎంత ప్రేమగా చూసుకునేవారో కదా. అవునమ్మా, ఆ ట్రిప్లో నాకు బాగా గుర్తుండిపోయే మెమరీ ఏంటంటే నాన్న నన్ను భుజాల మీద ఎక్కించుకుని రోఫే చూపించినప్పుడు నాకు భయమేసింది. అప్పుడు నాన్న నేను నీకున్నాన్రా, నీకేం కాదు అని గట్టిగా పట్టుకుని మొత్తం చూపించారు. అంతేనా అమ్మా? అంతకుముందు గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు బీచ్లో మనందరం కలిసి పెద్ద ఇసుక గూడు కట్టం గుర్తుందా? అది సూపర్ కదా. అమ్మా, మనము ఇంకో ట్రిప్లో క్యాంప్ ఫైర్ వేసుకున్నప్పుడు నాన్న కథలు చెప్తుంటే మేము నాన్న ఒడిలోనే నిద్రపోయేవాళ్ళం కదా. నిన్నటి నుంచి నాకు ఆ పాత ట్రిప్స్, నాన్న మనతో గడిపిన హాలిడేస్ అని గుర్తొస్తున్నాయమ్మా. మళ్ళీ మనం అలాంటి ట్రిప్కి వెళ్దామమ్మా. నాన్నతో అలా జాలీగా స్పెండ్ చేయాలనుంది. మనందరం ఎప్పుడు హ్యాపీగా కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదమ్మా. అలాగే రా బంగారం, మనందరం ఖచ్చితంగా మళ్ళీ కలిసి ట్రిప్కి వెళ్దాం. ఎప్పుడు హ్యాపీగా ఉందాం. నాన్నకి మీరంటే ప్రాణం రా. మీ సంతోషం కంటే నాన్నకి వేరే ఏది ఎక్కువ కాదు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. మీరు రేపు స్కూల్కి వెళ్ళాలి, లేట్ అవ్వకూడదు. మీరు వెళ్ళి పడుకోండి, నేను వస్తాను. అలాగే అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. యష్, నా కోసం కాకపోయినా, నా ప్రేమని నువ్వు గుర్తించలేకపోయినా పర్వాలేదు. కనీసం ఈ పసిపిల్లల కోసమైనా వీళ్ళు గుర్తు చేసుకుంటున్నా ఆ తీపి జ్ఞాపకాల కోసమైనా యష్, నీకన్నీ గుర్తు రావాలి. భగవంతుడా, వీళ్ళు నాన్న ప్రేమ కోసం ఎంతెలా తప్పిస్తున్నారో చూస్తూ కూడా నీకు జాలి కలగడం లేదా? ఈరోజు నైట్ డ్యూటీ ఎవరయ్యా? సార్, నేనే సార్. సరే, జాగ్రత్తగా చూసుకో. స్టేషన్లో వీడి తప్ప ఇంకెవరూ దొంగలేరు, కనిపెట్టుకునుండు. సార్ జాగ్రత్త సార్, అందరూ దొంగలే, ఎవరిని నమ్మడానికి లేదు. తాళాలు గట్టిగా వేసుకుని వెళ్ళండి. మేము ఎలా డ్యూటీ చేయాలో నువ్వు మాకు చెప్పక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో చాలు. ఆయన ఏం పని ఉంది సార్ ఇక్కడ చూసుకోవడానికి? మనకి కిరికిరి ఇలా ఏమీ పని లేకే అందరి పనుల్లో ఏళ్ళు దూర్చాల్సి వస్తుంది. అయినా మీరేం కంగారు పడకండి సార్, మీరు వెళ్ళరండి. నేను ఇదిగో ఈ బాబాయ్ ఉన్నాడుగా, ఈ బాబాయ్తో టైం పాస్ చేసుకుంటా. మీరు వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఉదయాన్నే వచ్చేయండి. సరే, జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. ఓయ్, ఏంది మా సార్ ముందు వరుసలు పెట్టి పిలుస్తున్నావు? నేను ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటానో నాకు కూడా తెలియదు బాబాయ్, అందుకే ఇక మీతో ఉందామని ఫిక్స్ అయిపోయాను బాబాయ్. చాలే ఆపవయ్యా, ఎవరైనా వింటే నీతో నేను కొమ్మక్క అయిపోయాను అనుకుంటారు. పైగా నీ వ్యవహారం అంతా తేడాగానే ఉంది. ఊరుకో బాబాయ్, చిన్న పిల్లోడిని చేసి నువ్వు కూడా నాతో ఆడుకుంటున్నావు. అసలు నేనేం తేడా?
నా జీవితంలో ఉన్నారే ఇద్దరు ఆడోళ్ళు గాళ్ళు తేడా అంటే. నేను చాలా మంచోండి బాబాయ్, నన్ను నమ్ము. నిన్ను నమ్మడం అంటే కష్టమైన అబ్బాయి. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. ఏ బాబాయ్ ఆగు. ఏంటయ్యా ఏంటి? బాబాయ్ వచ్చేటప్పుడు చికెన్ ఓ 2 లుంగీలు తీసుకురా, నీకోటి నాకోటి. రాత్రంతా ఈ ప్యాంటుతో ఉండాలంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. రేయ్, అత్తారింట్లో అడిగినట్టు ఏంట్రా కోరికలు? చికెన్ తీసుకురా, లుంగీ తీసుకురాని. నా సర్వీసులో ఎంతో మందిని చూశాను కానీ నీలాంటి తేడాగాని మాత్రం చూడలేదు. కాశీగాడిని ఒకసారి కలిస్తే ఇంక జీవితంలో మర్చిపోలేవు బాబాయ్. ఈ రాత్రి తర్వాత నువ్వు నన్ను అస్సలు మర్చిపోలేవు చూడు బాబాయ్. సరే సర్లేవయ్యా. ఎక్కడికి వెళ్ళిపోనులే బాబాయ్, నువ్వు పడుకో. వీడేం పోలీసో ఏందో, నేను ఈ నుంచి పోతుంటే వీడి నిద్ర పోతుండు. బాయ్ బాబాయ్, బాయ్ బాబాయ్. మీకు కుటుంబం అంటే అంత గౌరవం ఉంటే మీ కుటుంబంలో వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారు? నిన్ను ఇంటికి తీసుకురావాలనే చెప్పాను. అసలు నన్ను మీరు మీ ఇంటికి ఎందుకు తీసుకురావాలి మేడం? ఎందుకంటే నువ్వే యశ్వి కాబట్టి. ఇంకా ఆపండి మేడం, ఇంకెంత అబద్ధాలు చెప్తారు? పిల్లలు యష్ని బాగా మిస్ అవుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా యష్కి మాత్రం ఒక్క జ్ఞాపకం కూడా గుర్తు చేయలేకపోయాను. రోజు రోజుకి పరిస్థితులు మారుతాయన్న నమ్మకం పోతుంది. నిజంగా కాశీ అన్నట్టు యష్కి మేము గుర్తురామా? కొంచెం కూడా మా ప్రేమ తనకి గుర్తురాదా? నేను బలవంతంగా నిజం చెప్పినా పరిస్థితులు అర్థం చేసుకుని జీవితంలోకి వస్తాడేమో కానీ ఆ ప్రేమ తిరిగి రాదా?
ఇక జీవితాంతం తన ప్రేమ నాకు దొరకదా? ఒకసారి డాక్టర్తో మాట్లాడాలి. డాక్టర్, మీరు చెప్పినట్టే ఏ చిన్న జ్ఞాపకం గుర్తొచ్చినా తనకి మేము గుర్తొస్తాము అన్న ఆశతో అన్ని ప్రయత్నాలు చేశాను. తనని ఆఫీస్కి తీసుకెళ్లాను, ఇంటికి తీసుకొచ్చాను, అత్తయ్యని చూపించాను, పిల్లలకి దగ్గర చేశాను. నేను కూడా పాత సింధులాగే తనతో బిహేవ్ చేశాను డాక్టర్. ఏ క్షణమైనా ఏదో ఒక చిన్న గుర్తు వస్తుందేమోనని నేను చాలా ప్రయత్నించాను డాక్టర్. కానీ తనకి ఏది గుర్తు రావడం లేదు. నన్నేం చేయమంటారు డాక్టర్? నేను గుర్తొచ్చే అవకాశం ఉందని మాత్రమే చెప్పాను, గుర్తొచ్చేస్తుందని చెప్పలేదు. అవకాశం వేరు, వాస్తవం వేరు. తనకి బ్రెయిన్ సర్జరీ జరిగింది. తనకి బలవంతంగా గుర్తు చేయాలనే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. ఇప్పుడు తన నరాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఇలా ఫోర్స్డ్గా గుర్తు చేయాలని చూస్తే పూర్తిగా మర్చిపోయే అవకాశం కూడా ఉంది. సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇది మెడిసిన్స్తో వచ్చేది కాదు. దీనికింత టైం పడుతుంది అని కూడా మనం ఫిక్స్ చేయలేం. తనకి తానే బయటికి రావాలి. చూడండి, ఎక్కువ థింక్ చేసినా, ఎక్కువ ప్రెజర్ తీసుకున్నా ఆయన మళ్ళీ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే చాలా స్మూత్గా డీల్ చేయాలి. అతని మీద ఒత్తిడి తీసుకొని రావద్దు. సరే డాక్టర్. మిమ్మల్ని భయపెడుతున్నాను అనుకోవద్దు, ఓపిక్గా ఉండండి. ఇలాంటి విషయాల్లో కొన్ని సైన్స్ కందని అద్భుతాలు కూడా జరుగుతాయి. మీ విషయంలో కూడా అలా జరగాలనే కోరుకుంటున్నాను. దేవుడి మీద భారం వేసి ఎదురు చూడండి. ఉంటానండి. థ్యాంక్ యూ డాక్టర్. నీకోసం జీవితం అంతా ఎదురు చూస్తాను యష్. కానీ నువ్వు నన్ను అనుమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను చెప్పే నిజం నువ్వు నమ్మలేవు. నేను మోసం చేస్తున్నట్టు చూస్తున్నావు. నా క్యారెక్టర్ని క్వశ్చన్ చేస్తుంటే నాకు భయంగా ఉంది యష్. నా గుండె ఆగిపోతుందేమోనని భయంగా ఉంది. నువ్వే నన్ను నిలదీస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఏది ఏమైనా సరే నీకు పాత జ్ఞాపకాలు ఒక్కటైనా గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తాను. నువ్వు చీకొట్టి తోసేసినా నా ప్రాణం పోయేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటాను. మన పిల్లల సాక్షిగా నిన్ను వెనక్కి తెచ్చుకుంటాను. నా కంట్రోల్లో ఉన్న స్టేషన్ నుంచి ఒకటి మిస్ అవ్వడం నా చరిత్రలోనే లేదు. సిగ్గుండాలి మీ అందరికీ. వాడు ఎలా మిస్ అయ్యాడు? నిద్రపోతున్నారా? లేదు సార్. నిజం చెప్పండి. అంటే అప్పుడే కొంచెం నిద్రొచ్చి ఒక కునుకు తీశాను సార్. సిగ్గులేదా మాట చెప్పడానికి? నైట్ షిఫ్ట్కి వచ్చి పడుకునే కాడికి నైట్ షిఫ్ట్కి రావడం ఎందుకు? అదేదో ఇంట్లోనే చావచ్చు కదా. హలో. గుడ్ మార్నింగ్ సార్. నేను యష్ని మాట్లాడుతున్నా. అరే యష్, ఎక్కడున్నావురా? చెప్పేస్తారు మరి. నువ్వు పెద్ద పుడింగివి కదా, నేను ఎక్కడున్నానో నేను నీకు చెప్పాలా? అసలు మీకు ఎందుకురా జీతాలు ఇచ్చేది? అయినా మీకు అసలు జవాబులే దండగరా. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. నిన్ను పట్టుకున్నానంటే వదిలిపెట్టను. అవునా? సరే రారా చూసుకుందాం. నువ్వు నిజంగా పోలీసోడు అయితే, నీలో పవర్ ఉంటే, అసలు నీకు దమ్ముంటే, నేను ధూల్పేట్ నాయుడు సెంటర్లో
టీ షాప్ పక్కనే ఉన్నా. దమ్ముంటే వచ్చి నన్ను పట్టుకో. రేయ్, లొకేషన్ కూడా షేర్ చేస్తున్నాను, రారా. నువ్వో నేనో చూసుకుందాం. వాడు నాకే ఛాలెంజ్ విసురుతాడా? వాడిని ఎట్టి పరిస్థితులను పట్టుకోవాలి. వాడి సంగతి తేల్చాలి. పదండి. గా ఎస్ఐ గాడు వీరావేశంతో వీడికి బయలుదేరుంటాడు. ఇప్పుడు మన ప్లాన్ల దిమ్మ తిరిగే ట్విస్ట్ అమ్మా. ఓసే సింధు, నన్నే అరెస్ట్ చేయించి నీ మొగుడిని ఇంటికి తీసుకొని పోతావు కదే, ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయించి నేను రాయల్గా మళ్ళా నీ ఇంట్లో అడుగు పెడతా. బాబు యశు, ఇప్పుడు నేను నీతో మాట్లాడాలి. అవును, ఇంతకీ ఇప్పుడు వాడు ఏ ఫోన్ వాడుతున్నట్టు? నేను వాడి ఫోన్ వాడుతున్నా అంటే ఆడు నా ఫోన్ వాడుతూ ఉండాలి. ఇంకా లేట్ ఎందుకు, ఓసారి ట్రై చేద్దాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? నేను యష్ని మాట్లాడుతున్నాను. యష్ అంటే యష్ గ్రూప్ చైర్మన్ని మాట్లాడుతున్నాను. ఏంటి బ్రో, నా ప్లేస్లో మీరు వెళ్ళి నా భార్యతో ఏం చేస్తున్నారు? సార్ సార్ సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. సార్, నేనేం తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. నేను నీతో కొన్ని విషయాలు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. మీరు ఎక్కడున్నారో చెప్పండి సార్, నేనే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీకోసం మీ అమ్మ మీ పిల్లలు చాలా బాధపడుతున్నారు. నాకు చాలా అన్యాయం జరుగుతుందండి. చాలా విషయాలు నేను మీతో డిస్కస్ చేయాలి. ఆ సింధు నన్ను ట్రాప్ చేయాలని చూస్తోంది. మీరు నాలా ఉండడంతో మీ అవసరాలు తీర్చి మీరే నేను అని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. మీరు వచ్చి నన్ను కలవండి. తప్పకుండా సార్. కానీ ఇన్నాళ్ళు మీరు అసలు ఏమైపోయారు? అన్నీ చెప్తాను. నేను మీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి అర్జెంటుగా వచ్చేయండి. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. రారా. అరే ఏషియా, నీ స్టోరీ నేనేడ చెప్పేదిరా, నీకు అర్థమైతలేదు. ఇప్పుడు నువ్వు రాగానే మీ మామలు వస్తారు, నిన్ను తన్నుకుంటూ తీసుకుపోతారు. నీ పెళ్ళాం నన్ను కొట్టించిందిరా, ఇప్పుడు నిన్ను నేను అందిస్తా. నీ పెళ్ళాం నన్ను లాక్ చేసింది, నేను నిన్ను లాక్ చేస్తున్నా. గొర్రె కషాయుడిని నమ్మినట్టు నువ్వు నన్ను నమ్మినవు చూడు, నీ కర్మరా. రారా. స్విచ్ ఆఫ్? అదేంటి, ఇక్కడికే కదా రమ్మన్నారు, ఇంతలోనే ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం ఏంటి? ఏరా, ఓకేనా? రాయండి సార్, రెస్పెక్ట్ లేకుండా. పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయవచ్చు, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? పోలీస్ స్టేషన్ నుంచి నేను పారిపోవడం ఏంటి సార్? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరు ఎవరనుకొని ఎవరితో మాట్లాడుతున్నారు సార్? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పోలీస్ స్టేషన్కి వస్తే అన్నీ తెలుస్తాయి. కానిస్టేబుల్స్, వీడిని ఎక్కించండి. సార్, సార్, నేను చెప్పేది వినండి సార్. ఎక్కు. అరే సార్, ఎక్కువ. సార్, 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 నోరు ప్లీజ్ సార్. మూసుకొని ఎక్కరా. సార్, సార్, నేను చెప్పేది వినండి సార్. ఎక్కు. సార్, సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్, ఎందుకు సార్ నన్ను అరెస్ట్ చేస్తున్నారు?
సింధు నువ్వు నన్ను దెబ్బ కొట్టినావు, ఇప్పుడు నీ మొగుడిని అడ్డం పెట్టుకొని నిన్ను దెబ్బ కొడతా. ఆడ లాకప్లో ఉంది కాశీ అనుకుంటారా అంతా, కానీ యషిగాడు కాశీ ప్లేస్లో ఉన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఈ రోజు నుంచి అసలైన సినిమా నేను చూపిస్తా. నువ్వు నా సుబ్బలక్ష్మితో కలిసి నన్ను మోసం చేసినావు కదా, ఇప్పుడు అసలు మోసం అంటే ఎట్లుంటుందో నేను నీకు రుచి చూపిస్తా. ఈ కాశీగాంతో పెట్టుకుంటే ఎట్లుంటుందో చూపిస్తా. ఏయ్, సార్ పద. సార్ సార్ లోపలేండి. సార్ 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 నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. పదరా, పద. సార్ సార్ అప్. సార్ సార్ ఎందుకు సార్ నన్ను అరెస్ట్ చేశారు? సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. నిన్నెందుకు వేశానో నాకు ఒక క్లారిటీ ఉంది. ఇక నోరు మూసుకో. కేవలం సింధు గారి హస్బెండ్ ఇవని నీ ఒంటి మీద చేయవేయట్లేదు. ఆ మర్యాద కాపాడుకో. సార్ సార్ అసలు నేను సింధు గారి హస్బెండ్ని కాదు సార్. అతని పేరు యశ్, నా పేరు కాశీ. అతన్ని కలవాలని చూస్తుంటే మీరు నన్ను తీసుకొచ్చారు సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే డ్రామాలు ఆడుతున్నావురా. నువ్వు యశ్వి కాదా? సార్ నేను చెప్పేది నిజం సార్. మేమిద్దరం ఒకేలా ఉంటాం సార్. చాలా కవర్ చేస్తున్నావురా. ఇక ఆపు. నీ కథలు వినడానికి నేను సినిమా ప్రొడ్యూసర్ని కాదు, పోలీసుని. మనం ఫైనాన్స్కి తీసుకొచ్చిన డబ్బులు ఇంకా ఎంత మిగిలింది? మొత్తం 3 కోట్ల లిక్విడ్ క్యాష్ ఉంది. మిగిలిన ఆ లిక్విడ్ క్యాష్ 3 కోట్లు యష్కి ఇవ్వండి. ఈ పైసలన్నీ కొట్టేయాలి.